రాష్ట్ర ప్రభుత్వం మనకి ఒక శాండ్ పాలసీ త్వరలో తీసుకురాబోతుంది. ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్నటువంటి స్టాక్ పాయింట్స్లో ఉన్నటువంటి శాండ్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద, అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కాకుండా ఉచితంగా ఇవ్వాలని నేను తీసుకుంది. దీంట్లో భాగంగా మన దగ్గర ఉన్నటువంటి శాండ్ డిపోస్లో ఒక 2 ప్లేస్లో మాత్రమే శాండ్ ఇంకా అవైలబుల్గా ఉంది. సో శాండ్లో కేవలం ఎక్స్కవేషన్ ఛార్జెస్ కానీ, అలాగే స్టాచ్యుటరీగా మనం కట్టవలసిన సెస్సులు ఇవి మాత్రమే స్టాచ్యుటరీ ఆఫ్ ఛార్జెస్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం. మన దగ్గర చూసుకుంటే ఉన్నటువంటి 2 పాయింట్స్లో ఒక టన్ను ఈ ఛార్జెస్ అంతా కలిపి ఒక టన్ను వచ్చేసి మనకి 192 రూపాయలు పడుతుంది. వీటితో పాటు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేది కస్టమర్ వారికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ సిస్టంలో గతంలో కంటే మనకి తక్కువకి శాండ్ దొరుకుతుంది. అలాగే దీని మీద రెవెన్యూ షేర్ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్ళదు. అంటే పూర్తిగా స్టాచ్యుటరీగా ఏమైతే మనం ఛార్జెస్ ఎక్స్కవేషన్ చేసినందుకో, లేకపోతే జిఎస్టీలో సెస్లు ఇలాంటివి మాత్రమే, సేల్ ట్యాక్స్ లాంటివి మాత్రమే మనం కస్టమర్ నుంచి తీసుకుంటున్నాము. మిగిలినంతా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటాం. సో దీంట్లో 2 పాయింట్లు అందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, శాండ్ డిపోస్ దగ్గర ఉన్నటువంటి శాండ్ని ఒక పద్ధతి ప్రకారము టోకెన్ సిస్టము, అలాగే మన రసీదు సిస్టమ్ ద్వారా పెట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో శాండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. బట్ అక్కడక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ మన జిల్లాలో కాకపోయినా పక్క జిల్లాలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ఎస్పీ గారు, మిగతా జిల్లా అధికారులు, జేసీ గారు అందరం ఈరోజు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళతోటి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి ఒక మీటింగ్ పెట్టాము. మైండ్ సెట్ చేయాలి వాళ్ళతో కూడా. ట్రాన్స్పోర్టర్స్కి వాళ్ళ అసోసియేషన్ వాళ్ళకి చాలా క్లియర్గా చెప్పాము. మనం అసోసియేషన్స్ అందరినీ కూర్చోబెట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు రేట్స్ ఫిక్స్ చేశారు. డిస్టెన్స్ని బట్టి స్లాబ్ సిస్టమ్ పెట్టారు. అది అందరికీ అనుకూలంగా ఉండే విధంగానే, ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రేట్స్ ఫిక్స్ చేయడం జరిగింది. సో దీనికి మించి ₹1 కూడా అదనంగా వసూలు చేయడానికి ఆస్కారం లేదు. చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాము. ఆ విషయం వారికి క్లియర్గా తెలియజేశాము. కొన్ని చోట్ల అక్కడక్కడ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో మనము తక్కువ రేటుకి శాండ్ లేదా ఎక్స్కవేషన్ ఛార్జెస్ మనకి తక్కువ ఉన్నా కూడా ఉచితంగా ఇస్తున్నప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ వల్ల రేట్ పెరిగిపోతుంది అనేది కూడా ఒకటి పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ట్రాన్స్పోర్టేషన్ కిలోమీటర్స్ని బట్టి, టన్నేజ్ని బట్టి డిపార్ట్మెంట్ వారు ఏదైతే ఫిక్స్ చేశారో దానికి మించి ₹1 కూడా ఎక్కువ తీసుకోవడానికి లేదు. దీంతోపాటు ఎవరైనా కూడా శాండ్ తీసుకోవడానికి మన డిపోకి వచ్చి తీసుకోవాలనుకుంటే నియరెస్ట్ బై సచివాలయం ఏదైతే ఉందో, ఇప్పుడు ఉదాహరణకు మాదేపాడు అనేటటువంటి డిపోలో శాండ్ అవైలబుల్గా ఉంది మనకి. మిగతా చోట్ల ఎగ్జాస్ట్ అయిపోయింది ఒక ప్లేస్లో తప్పితే. అక్కడ వాళ్ళు వెళ్ళి శాండ్ తీసుకోవాలంటే సచివాలయంకి వెళ్ళి బుక్ చేసుకొని, వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ అంత ఫీజు కట్టుకొని, ఆ రసీదు ఒరిజినల్ తీసుకొని, డూప్లికేట్ కాపీ 2 తీసుకొని శాండ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎవరైతే ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉంటారో వారికి డూప్లికేట్ ఇచ్చేసి ఒరిజినల్ చూపించి అప్పుడు మాత్రమే శాండ్ యాడ్లోకి, డిపోలోకి వెహికల్ అలా చేస్తాం. ఇప్పటివరకు ఎలా జరుగుతుంది, ముందే వచ్చేసి వెహికల్ కిలో పెట్టుకొని అక్కడే బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్ ఆ బుకింగ్స్ చేసుకునేసరికి ఈ లారీ క్యూ పెరిగిపోతూ ఉంది. రోజుకి ఎంతమంది రావాలి, ఎంతమందికి మనం చేయగలం అనేది కూడా ఒక అవగాహన లేకపోవడంతో కొన్ని చోట్ల వెహికల్స్ ఆగిపోతుంది. సో అలా కాకుండా సచివాలయం ద్వారా బుకింగ్స్ రోజుకి ఈ డిపో నుంచి మనము కనీసం ఒక 60-70 వెహికల్స్ ఇవ్వగలమంటే వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. ఆ రోజుకి వాళ్ళకే ఇస్తాం, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు. సో సచివాలయంకి లారీలు వేసుకొని వెళ్ళి మనం రసీదు తీసుకోవడం అవసరం లేదు. నడుచుకుంటా వెళ్ళి బైక్ మీద వెళ్ళైనా మనం బుక్ చేసుకొని వెహికల్తో పాటు డిపో దగ్గరికి రావాలి. డిపో దగ్గర రేపటి నుంచి ఈ ఎవరైతే బుక్ చేసుకోకుండా రావడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళని ఎలా చేయాలి, ముందుగా బుక్ చేసుకొని సచివాలయం దగ్గర ఆ రసీదు పట్టుకొని వచ్చిన వారిని డిపో దగ్గరికి ఎలా చేస్తాం. సో కొంతమంది ముందే వచ్చేసి లారీలు పెట్టేసుకొని, కొంతమంది రాత్రి వచ్చి పెట్టుకొని పొద్దున్నే లేచి క్యూలో ఉండడం, క్యూ ఎక్కువ ఇబ్బంది పట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఆ సిస్టమ్ లేకుండా మనకు ఉన్నటువంటి రిమైనింగ్ శాండ్ని ఒక పద్ధతి ప్రకారము ట్రాన్స్పరెంట్ పద్ధతిలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైతే బుక్ చేసుకుంటారో, ప్రీ శాండ్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే శాండ్ దగ్గర, డిపో దగ్గర రావాలి. అక్కడ ఉన్నటువంటి మా ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఉన్నటువంటి ఆఫీసర్లు, మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు
ఆ వెహికల్‌కి వీళ్ళు ముందుగా బుక్ చేసుకున్నారా లేదా చూసుకొని దాని తర్వాతనే డిపోలోకి అలౌ చేస్తాం.